అంబర్ ఫిట్టింగ్ ని డైరెక్ట్ గా ఇంటికి తీసుకొచ్చాడు. బావా ఇదిగో వాటర్. జ్వాల, ఆర్ యు ఓకే? ఓకే సార్, ఐఎమ్ ఫైన్. అఖిల్, ఎవరి అమ్మాయి? నీ పెద్ద కొడుకు డబుల్ ఇంజన్ రికార్డు బద్దలు కొట్టుకుని త్రిబుల్ ఇంజన్ ని తీసుకొచ్చాడు వదినా. తను జ్వాలామాలిని, రఘునందన్ రావు గారి కూతురు. రఘునందన్ రావు గారు మన బిజినెస్ పార్ట్నర్. ఆయన రీసెంట్గా చనిపోయారు. ఈ అమ్మాయి వాళ్ళ బావ బాగా ఇబ్బందులు పెడుతుంటే కొద్ది రోజులు షెల్టర్ ఇద్దామని నేనే ఇంటికి తీసుకొచ్చాను. అఖిల్ బాబు, తను గెస్ట్ హౌస్లోనే ఉంటే బెటర్ కదా. ఆ అమ్మాయికి కావాల్సిన పోలీస్ ప్రొటెక్షన్ ఇచ్చి గెస్ట్ హౌస్ లో ఉండమని చెప్పు. అమ్మా, నేను తనకి మాట ఇచ్చాను. ఎవరిని అడిగి మాటిచ్చావు? నీ భార్యనా? ప్లీజ్, నేను వెళ్తాను. జ్వాల, వెళ్ళమ్మా. అత్తయ్య, జ్వాల ఏ ఇంట్లోనే ఉంటుంది. ఈ అమ్మాయి ముక్కు మొహం తెలియని అమ్మాయి కాదు, మన బిజినెస్ పార్ట్నర్ అమ్మాయి. కంపెనీ తరపున బిజినెస్ చూసుకోవాల్సింది తనే కదా. ఆఫీస్లో బిజినెస్ వ్యవహారాలన్నీ క్లియర్ చేసి ఈ అమ్మాయికి అప్పగించేంత వరకైనా మన ఇంట్లోనే పెట్టుకోవచ్చు కదా. అనవసరంగా ఏవో భయాలు పెట్టుకుని మాట్లాడి అఖిల్ పరువు తీయకండి. సరేనమ్మా. అలాగే అఖిల్, మీ ఇష్టం. ఏదో కుట్ర జరుగుతోంది. గెస్ట్ హౌస్ రొమాన్స్ వదినికి చెప్పాలి. ఈ ప్రసాదం తినిపిస్తే నా మాయలో పడతావు అఖిల్.
గడపను నేను దాటలేను. పసుపు కుంకుమ విభూది బంధనం నన్ను కాల్చి బూర్త చేస్తుంది. కావేరి మీద అమ్మ ఎందుకంత కక్ష కట్టింది? తను ఏం ఆలోచిస్తుంది? కావేరి గొప్పతనం కళ్ళారా చూసి కూడా తను ఇలా ప్రవర్తించడం ఆశ్చర్యం అనిపిస్తుంది. సంథింగ్ రాంగ్. సంథింగ్ ఈజ్ రాంగ్. కావేరి, ఏంటి ప్లేట్? ప్రసాదం మీరింకా తీసుకోలేదయ్యా. దెబ్బ తగిలింది కదా, నేను తినిపిస్తాను. అలాగే. ఏమయ్యా, ఏంటయ్యా అలా చూస్తున్నారు? కావేరి, ఇందాక నువ్వు నాకు ప్రసాదం తినిపిస్తున్నావు కదా. నేనెప్పుడు తినిపించాను? ఇప్పుడే కదా వస్తున్నాను. ఏమైందయ్యా? సారీ, ఆలస్యమైంది. ఆలస్యం ఏంటి? వ్రతం చేశాక మీకు ప్రసాదం ఇవ్వాలి, కానీ ప్రసాదం ఎక్కడ పెట్టానో గుర్తులేదు. ఇల్లంతా వెతికాను, కనిపించలేదయ్యా. మరి ఈ గిన్నెలోదేంటి? మహంకాళి ఆంటీ సెపరేట్గా మీకోసం ప్రసాదం తీసి పెట్టారట, అదే తీసుకొచ్చాను. సరే, తినిపించు. ఈ అవకాశం కూడా జార విడుచుకున్నాను, కానీ నా చెయ్యి అఖిల్ పెదాలని స్పర్శించింది. స్పర్శ మొదలైంది.
నన్ను ఆశీర్వదించండి. కావేరి, నిండు నూరేళ్ళు సుమంగలిగా ఉండు. మిమ్మల్ని వదిలి నేనెక్కడికి వెళ్తాను? నాకు చాలా టెన్షన్గా ఉంది. ఏం జరుగుతుందోనని భయంగా ఉంది. పసుపు కుంకుమ రాసిన గడప మీద ఉన్న నలుపు రంగు అశుభం కదా మాంకాళమ్మ. అమ్మా, ఈ నలుపు రంగు గురించి ఇంత హడావుడి చేసింది? ఇది నలుపు రంగు కాదు, దుష్టశక్తి నిఖిల్. అమ్మా, ఫూలిష్గా మాట్లాడుకోమా. తుడిస్తే పోయే దానికోసం ఇంత టెన్షన్ అవసరమా? బాబు నిఖిల్, నీకేమీ తెలీదు. ఆంటీ, అసలు మీరు వచ్చాకే మా అమ్మకి టెన్షన్ ఎక్కువైంది. ఇప్పటికే మా వదినకి సర్పదోషం అని చెప్పి చాలా పూజలు చేయించారు. మీరింకా మమ్మల్ని అందరినీ భయపెట్టడం కరెక్ట్ కాదు. నిఖిల్, నీకు తెలియని విషయాల్లో తల దోర్చుకో. అమ్మా, ఈవిడ అమ్మవారి భక్తురాలు కావచ్చు, కానీ ఇలాంటివి చేసి మనల్ని భయపెట్టడం భక్తి కాదు, మూర్ఖత్వం అవుతుంది. నిఖిల్, అమ్మా, ఇప్పుడేంటి? ఇలా నల్లగా అవడం వల్ల ఏమవుతుందో చెప్పమానండి. ముందు నువ్వు లోపలికి వెళ్ళు. వదినా, అసలు ఆ నల్లటి రంగేంటి? అనసూయ, దాన్ని తాకొద్దు. నా ఉనికి తెలుసుకున్నావా మహాకాళి? కానీ నేను ఎక్కడ ఉన్నది నువ్వు ఎప్పటికీ తెలుసుకోలేవు. నా దారి, నా లక్ష్యం నీకు తెలియదు మహాకాళి. అమ్మా, ఈ బ్లాక్ కలర్ వల్ల మనకేమన్నా నష్టమా? అవన్నీ తర్వాత చెప్తాను. ముందు మీరు లోపలికి వెళ్ళండి.
మాంకాళమ్మ అసలేమైంది? మనం ఏదైతే జరగకూడదు అనుకున్నామో అది జరిగిపోయింది సుశీలమ్మ. మీ ఇంట్లోకి భయంకరమైన దుష్టశక్తి ప్రవేశించింది. ఆ దుష్టశక్తి ఫలితమే పవిత్రమైన గడప మీద నల్లటి రంగు. ఆ దుష్టశక్తి పాదముద్ర గడప మీద పడింది అంటే దుష్టశక్తి ఇంట్లోనే ఉంది. ఆలస్యం అమృతం విషం సుశీలమ్మ. అసలు ఆ దుష్టశక్తి ఎవరు? మా ఇంటినే ఎందుకు టార్గెట్ చేసింది? సుశీలమ్మ, ఈ ఇంట్లోకి దుష్టశక్తి ప్రవేశించి తిష్ట వేసింది. వచ్చిన దుష్టశక్తి ఆత్మ కాదు, దయ్యము కాదు, ఒక సర్పజాతి దుష్టశక్తి. ఏంటి మాంకాళి గారు మీరు చెప్పేది? మా ఇంట్లోకి సర్పజాతి దుష్టశక్తి ఎలా వస్తుంది? పవిత్రమైన నాగబంధనాన్ని ధ్వంసం చేయడం వల్ల నాగసర్పజాతి మీ ఇంటి మీద పగబట్టింది. అంటే నేను డైరీ చదివిన ప్రకారం నిధిలో ఉన్న బంగారు నాణేల కోసం ఈయన నాగబంధనాన్ని ధ్వంసం చేశారా?